వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జీవన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా అనుకోవచ్చు, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఎంపీగా కూడా అవకాశం ఇచ్చారు. మీ జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది జరిగింది. సో జగిత్యాల అనగానే జీవన్ రెడ్డి అని మనకు గుర్తుకొచ్చే పేరు. అలాంటి జీవన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ హయాంలో చక్రం తిప్పినటువంటి నేత. ఒకానొక దశలో టీపీసీసీ అధ్యక్షుడి రేస్లో కూడా జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు వినిపించినటువంటి బలమైనటువంటి పేరు జీవన్ రెడ్డి. అంత బలమైనటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వారికి దూరం పెట్టింది. దానికి గల కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సంజయ్. పోనీ సంజయ్ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనుకుంటే లేదు, సంజయ్ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పేసింది. మరి సంజయ్ బీఆర్ఎస్లో ఉంటే కాంగ్రెస్ బీఫామ్ ఎవరు ఇవ్వాలి? జీవన్ రెడ్డి గారు ఇవ్వాలి. ఒకవేళ చైర్మన్ పదవి ఎవరు చేపట్టాలి? జీవన్ రెడ్డి గారు మనుషులు చేపట్టారు. అవన్నీ కాక మరి ఇప్పుడు జగిత్యాలలో కూర్చున్నది చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నేతలు అనుకోవచ్చా? ఎందుకంటే సంజయ్ గారు చెప్పిన పర్సన్ కి అక్కడ చైర్మన్ రావడం అనేది జరిగింది. జీవన్ రెడ్డిని అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకోవచ్చా అన్నది అడుగుతున్నారు. మొత్తానికి మొన్న 10వ తేదీ నాడు జర్నలిస్టుల సమక్షంలో ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది. నేను ఈ పార్టీలో ఉండాలా లేదా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో పార్టీకి నేను ఎంతో చేశాను, అయినా పార్టీ గుర్తించట్లేదు. వేరొకరిని తెచ్చి ఈరోజు ఇక్కడ పెత్తనం చూపిస్తున్నారు. సో నేను ఒక కౌన్సిలర్ని కూడా ఈరోజు బీఫామ్ ఇవ్వలేకపోతున్నాను, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం లాభం అన్నట్టు కూడా కంటతడి పెట్టినటువంటి సంఘటనలు కూడా మనం గతంలో చూసినాం. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం పెత్తనం అంతా సంజయ్ గారే వ్యవహరిస్తున్నారు. ఇంకా నేను జస్ట్ నార్మల్గా ఉండిపోయాను అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇంకా పార్టీలో ఉండాలా లేదా అనేది భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఎపిసోడ్ బాగానే ఉంది. సో ఇకపైన జీవన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారితో టచ్లో వెళ్ళినట్లు కూడా ఇన్ఫర్మేషన్ అలాగే సోషల్ మీడియాలో చూస్తున్నాం మనము. 27వ తేదీ నాడు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు అవుతుంది. సో ఆ రోజే ఆల్రెడీ 25 రజతోత్సవాలు జరుపుకున్నారు. 27వ తేదీ నాడు 26 సంవత్సరాల సందర్భంగా జీవన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో డైరెక్ట్గా కేసీఆర్ గారు కూడా వారికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో జీవన్ రెడ్డి గారా లేకపోతే జీవన్ రెడ్డి కొడుకుగా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు హామీ డెఫినెట్గా ఇస్తే మాత్రం పక్కా టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది నేతలు, ఎందుకంటే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కూడా బలమైన పార్టీకి ఎదుగుతుంది. సో భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీ నుంచి మరొక జాతీయ పార్టీలకు వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది. జాతీయ పార్టీలకు ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుంది. ఒకసారి ఓడిపోయినా కూడా మరోసారో 2 సార్లు తర్వాత అయినా సరే డెఫినెట్గా అవకాశం ఉండే ఛాయిసెస్ ఉంటుంది. సో ఇటు ప్రాంతీయ పార్టీ కన్నా జాతీయ పార్టీలోకి వెళ్దామన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఎపిసోడ్కి పులి స్టాప్ పడాలంటే 22వ తేదీ వరకు వెయిట్ చూడాల్సిన విషయం. ఎందుకంటే రాజ్యసభ ఇస్తా అన్నారు. రాజ్యసభ కాస్త వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడంతో ఇంకా రాజ్యసభ పైన కూడా హోప్స్ వదులుకోవడం అనేది జరిగింది. పోనీ ఇంకేమైనా ఎమ్మెల్సీయా లేకపోతే భవిష్యత్తులో ఇంకేమైనా ఇస్తా అని చెప్పేసి బుజ్జగింపు చర్యలు చేపడతారా, లేకపోతే జీవన్ రెడ్డి గారిని ఆయన దారి ఆయన చూసుకోమనేటట్లు చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.